అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఆ స్టోన్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా సరే సర్జరీ చేయించుకోవాలా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్టుగా వీటిని మనం ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటారు. అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి కానీ దానివల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. యూజువల్గా ఈ ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్కి సర్జరీ అవసరం లేదు. కానీ కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో ఈ ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్లో కూడా సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారనమాట. అవేంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్ సైజ్ కనుక 2.5 to 3 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, లేదా గాల్ బ్లాడర్లో స్టోన్తో పాటుగా పాలిప్ ఉన్నా, లేదా పాలిప్ కనుక సైజు మోర్ దాన్ 10 mm ఉన్నా వీటిలో సర్జరీ చేయించుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా పోర్సిలిన్ గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ వాల్లో కాల్షియం డిపాజిట్ అయ్యి స్టోన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఈ బైల్ డక్టు, ఈ ప్యాంక్రియాటిక్ డక్టు కలిసే చోట పుట్టుకతోనే కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. కొన్నిసార్లు సిస్టులు ఫామ్ అవడము, కొన్నిసార్లు సరిగ్గా కలవకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కూడా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీంతో పాటుగా కొంతమంది పిల్లల్లో హీమోలైటిక్ ఎనీమియాస్ ఉంటాయి. అంటే సికెల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి, హెరిడిటరీ స్పీరోసైటోసిస్ అని చెప్పేసి, ఈ డిజార్డర్స్లో ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ మాటికి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీరికి కూడా ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కానీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో వీటిలో కనుక ఏవైనా ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్లో కూడా సర్జరీ చేయించుకోమని చెప్పేసి అడ్వైస్ చేస్తూ ఉంటారు.